గమనించాలి. దేవుడు లోకంలోని అన్ని రకాల బంధాలకు తగిన ఆజ్ఞలు, తగిన న్యాయ విధులు, తగిన కట్టడలు ఇచ్చారండి. అయితే మానవులే పాటించడం లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. లోకంలోని అన్ని రకాల బంధాలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చారండి. తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, సహోదరులకు కావచ్చు, రక్త సంబంధికులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, పని వాళ్ళకు కావచ్చు, యజమానులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, రకరకాల బంధాలకు రకరకాల ఆజ్ఞలను దేవుడిచ్చారండి. ఎక్కడిచ్చారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఇచ్చారండి. సాధారణ ప్రజలకు కావచ్చు, వారికి అధికారులకు కావచ్చు, అన్ని రకాల ప్రజలకు తగిన ఆజ్ఞలు, తగిన న్యాయ విధులు, తగిన కట్టడలను దేవుడిచ్చారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, దేవుడు ఆజ్ఞలైతే ఇచ్చారు, కానీ మానవుడు ఆ ఆజ్ఞలను పాటించడం లేదు. మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవించడం లేదు. మానవుడు దేవుడిచ్చిన న్యాయ విధుల ప్రకారం జీవించడం లేదు. తన సొంత ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. తన సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. చివరికి నష్టాన్ని పొందుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా జీవించిన నరుడు ఆశీర్వాదాన్ని పొందుతాడండి. దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించిన నరుడు నష్టమును పొందుతాడు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.